ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, నేను మీ వివేక్ చంద్ర. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో చాలామంది నన్ను బిజినెస్ అనేటువంటిది డెవలప్ చేసుకోవడానికి, బిజినెస్ అనేటువంటిది డెవలప్ అవ్వడానికి ఏదైనా ఒక మంచి యంత్రం అనేటువంటిది చెప్పండి అని అన్నారండి. సో ఈరోజు మన వీడియోలో బిజినెస్ వ్యాపార వృద్ధి యంత్రం అది ఎలా గీసుకోవాలి, ఏ విధంగా దాన్ని యాక్టివేషన్ చేసుకోవాలి, దాన్ని మీ షాప్స్లో ఏ విధంగా పెట్టుకోవాలి, అలానే బిజినెస్ అనేటువంటిది డెవలప్ చేసుకోవడానికి ఇంకా చిన్న చిన్న రెమెడీస్ ఏంటి, ట్రిక్స్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనం ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో మొదటగా మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక వైట్ పేపర్ అనేటువంటి దాన్ని తీసుకోండి. వైట్ పేపర్ చిన్న ఇంత సరిపోతుందండి వైట్ పేపరు, ఎందుకంటే దాని తర్వాత మీరు లామినేషన్ చేసుకొని మీకు సంబంధించినటువంటి నేను చెప్తా ఏరియాస్ ఎక్కడ పెట్టుకోవాలని నేను చెప్తాను. సో ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ అనేటువంటి తీసుకోండి. ఓకేనా, మన డిజిటల్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోయి అసలు దాన్ని ఎలా గీయాలి, ఏం చేయాలి, ఏంటి అనేటువంటి దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సో ఫ్రెండ్స్, ఇంతవరకు యంత్రాస్ గురించి ఎవ్వరు వీడియో చేసిన వాళ్ళు లేరండి. మీరు కావాలంటే యూట్యూబ్ మొత్తంలో వెతుక్కోండి. సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం మన ఛానల్లో యంత్రాస్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో దీంట్లో భాగంగా మనం 100కి పైగా యంత్రాస్ అనేటువంటి దాన్ని మనం నేర్పేటటువంటి కోర్స్ అనేటువంటిది మనం లాంచ్ చేసామండి. ఆల్రెడీ దీనికి ముందు 50+ స్టూడెంట్స్ని మనం ఈ కోర్సులో మనం టీచ్ చేయడం జరిగింది. వాళ్ళు హ్యాపీగా యంత్రాస్ని క్లయింట్స్కి చేసి ఇచ్చి అమౌంట్ కూడా వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు ఒక సైడ్ ఇన్కమ్ లాగా. సో మీరు కూడా మీ వృద్ధి కోసం, మీ ఆరోగ్య వృద్ధి కోసం, జాబ్ వృద్ధి కోసం, పిల్లల చదువు వృద్ధి కోసం మీరు కూడా ఈ యంత్రాస్ అనేటువంటి దాన్ని నేర్చుకొని మీ అభివృద్ధిలో భాగంగా దీన్ని చేసుకోవాలనుకుంటే, ఇంత అద్భుతమైనటువంటి శాస్త్రాన్ని మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. 100+ యంత్రాసు. సో మనకి ఈ గురువారం రోజు క్లాస్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా అతి తక్కువ అమౌంట్తో నేను 100 యంత్రాలు నేర్పిస్తున్నానండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవ్వండి. ఈ అద్భుతమైనటువంటి నాలెడ్జ్ అనేటువంటి దాన్ని ఫస్ట్ టైం మీరు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో మన డిజిటల్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాము. అసలు ఫస్ట్ ఇప్పుడు ఈ యంత్ర ఏదైతే ఉందో దీన్ని ఎలా గీయాలనేటువంటిది మనం చూద్దామండి. సో ముందుగా మీరేం చేస్తారంటే ఒక వైట్ పేపర్ అనేటువంటి దాన్ని తీసుకోవాలండి. వైట్ పేపర్ అనేటువంటి దాన్ని మీరు ముందుగా తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఒక చతురస్రాకారం అంటే స్క్వేర్ అనేటువంటి దాన్ని మీరు దాంట్లో గీసుకోవాలండి. చూడండి, నీట్గా పెన్ తీసుకొని స్కేల్ తీసుకొని నీట్గా గీసుకోండి. పిచ్చిగా గీయకూడదండి. వైట్ కలర్ పేపర్ మీద రెడ్ కలర్ పెన్నుతో మాత్రమే గీయాలండి. ఓకేనా, రెడ్ కలర్ పెన్నుతో గీయాలి. ఈ విధంగా గీసుకొని మీరు ఏం చేస్తారంటే ఇలాగ ఫస్ట్ ఒక పైన పేరు రాసుకోవటం కోసం పెట్టుకోండి. తర్వాత దీన్ని ఏం చేస్తారంటే 3/3 పార్ట్స్ ఏదైతే లో షుగర్ అనేటువంటిది ఉంటుందో దాని ప్రకారం దీన్ని ఈ విధంగా పార్ట్స్గా చేసుకోండి. ఇక్కడ చూడండి 7, 2, 5 ఫస్ట్ ఈ రో కంప్లీట్ చేయాలి. ఇలా నెంబర్స్ ఏవైతున్నాయో ఈ రో కంప్లీట్ చేయండి. ఈ రో కంప్లీట్ చేసిన తర్వాత కింద రోకి రండి. 4, 9, 8, 1, 6, 3. ఓకేనా, ఈ గీయాలి. తర్వాత ఇక్కడ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్లో మీ బిజినెస్ నేమ్ ఏదైతే ఉండదో ఆ బిజినెస్ నేమ్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఇప్పుడు నాది కాస్మిక్ వేదం కదా నేమ్, బిజినెస్ నేమ్. సో ఇక్కడ నేనేం చేస్తాను, కాస్మిక్ వేదం అని చెప్పి నేను ఇక్కడ రాసుకుంటానండి. ఓకేనా, సో మీకు ఫర్మ్ నేమ్ లేదు, బిజినెస్ నేమ్ లేదు, ఏదో ఆన్లైన్లో చేస్తున్నారు అనుకోండి. అప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ బిజినెస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ బిజినెస్ ఓనర్ యొక్క నేమ్ రాసేసుకోండి. మీకు బిజినెస్కి ఫర్మ్ లేకపోయినా బిజినెస్కి ఒక నేమ్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాముండి స్వీట్స్ అని స్వీట్ షాప్ అనుకోండి, చాముండి స్వీట్స్ అని, లేదా రమ్య స్వీట్స్ అని, లేదంటే వీరాంజనేయ స్వీట్స్ ఇలా ఉండేది కదండి షాప్ నేమ్. ఆ షాప్ నేమ్ రాసేసుకోండి. అలా షాప్ నేమ్ ఏం లేదండి, జస్ట్ మేము ఏంటంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాం, జస్ట్ బ్రోకరేజ్ చేస్తూ ఉంటాం అంతేనండి మేము అలా అనుకున్నారు అనుకోండి, దానికి ఏం లేదనుకోండి. అప్పుడు జస్ట్ ఓనర్ నేమ్ ఏదైతే ఉంటుందో, మీ నేమ్ ఏదైతే ఉంటుందో మీ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ అనేటువంటి దాన్ని మీరు రాసేసుకోవాలండి. ఈ విధంగా రాసేసుకున్న తర్వాత మీరు దీన్ని ఏం చేయాలంటే ఈ యంత్రం ఏదైతే ఉందో ఈ యంత్రం అనేటువంటిది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. యంత్రాస్ అయినా లేదంటే ఏదైనా సరే మీరు ఒక రెమెడీ చేస్తున్నారంటే రెమెడీ అనేటువంటిది ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్ అండి. నేను ఈరోజు రెమెడీ చేసుకున్నాను కాబట్టి, లేదా ఈరోజు యంత్రం తీసుకున్నాను కాబట్టి ఇలా చిటికేసి రేపు నుంచి నాకు కోట్ల రూపాయలు వచ్చేసి నా దగ్గర పడిపోతాయి, ఇది భ్రమ. ఇటువంటి పిచ్చి భ్రమలకి నేను ఎప్పుడు కూడా
హామీ ఇవ్వను నేను. ఓకేనా, ఇది ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ రెమెడీ అనమాట. సో ఈరోజు మీరు ఈ యంత్రం గీశారు కాబట్టి ఈ రోజు మీ బిజినెస్ అనేటువంటిది వెళ్ళిపోయిద్దని నేను చెప్పను, కానీ ఈ బిజినెస్లో మీరు వృద్ధి చెందడానికి ఏవైతే స్ట్రక్ అయ్యారో లేదంటే ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో దానికి సంబంధించిన రెమెడీస్ అనేటువంటివి ఖచ్చితంగా, రెమెడీస్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి కొత్త వ్యక్తులను కలవటం కానివ్వండి, బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి కొత్త ఆలోచనలు రావడం కానివ్వండి, అటువంటి వ్యక్తులు మీ జీవితంలో తారసపడటం ద్వారా మీ బిజినెస్ అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. ఇది జరుగుతుందండి. ఓకేనా, ఇది ఏం చేయాలి, ఇది ఎప్పుడెప్పుడు గీయాలంటే గుర్తుపెట్టుకోండి, ఈ యంత్రం అనేటువంటి దాన్ని దీపావళి నైట్ కానివ్వండి, హోలీ నైట్ కానివ్వండి, ఏవైనా సరే గ్రహణాలు ఉంటాయి కదానండి, సూర్యగ్రహణం అయినా చంద్రగ్రహణం అయినా అటువంటి గ్రహణాలు అప్పుడు గీయాలండి. అలానే నవరాత్రి అప్పుడు, గుప్త నవరాత్రి అప్పుడు, అక్షయ తృతీయ రోజు, అలానే పౌర్ణమి ఉంటుంది కదండి, పౌర్ణమి రోజు కాదండి, లేదంటే శుక్లపక్షమిలో ఏ మంగళవారం అయినా సరే, శుక్లపక్షంలో ఏ మంగళవారం అయినా సరే దీని అనేటువంటి దాన్ని గీయచ్చండి. సింపుల్గా ఒక వైట్ పేపర్ గీసుకున్నారు, ఒక రెడ్ కలర్ పెన్ తీశారు, ఈ విధంగా గీసి మీకు ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసుకొని చూడండి. ఇదంతా కూడా స్నానం చేసి శుభ్రంగా చేయాలండి. పిచ్చిగా ఎడ్డం అంటే తెడ్డం ఉన్నప్పుడు అట్లా చేయొద్దు. ఓకేనా, ఈ విధంగా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత నీట్గా పూజ చేసేటప్పుడు దేవుడి దగ్గర కూర్చొని ఈ విధంగా ఆ చిన్న ముక్క దాన్ని తీసుకుని ఈ విధంగా పెట్టుకొని దీని మీద ఇలా చేయి పెట్టుకుని మీరు ఏం చేయాలంటే ఓం నమః శివాయ అనేటువంటి దాన్ని 108 సార్లు జపించాలండి. ఈ విధంగా 108 సార్లు జపించడం అయిపోయిన తర్వాత ఓం మహాలక్ష్మే నమః, ఓం మహాలక్ష్మే నమః, ఓం మహాలక్ష్మే నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించి దీన్ని దేవుడి దగ్గర పెట్టి దాని మీద జస్ట్ సింపుల్గా ఒక చిటికెడు అష్టగంధం అని దొరికింది బయట మనకి. అష్టగంధం అనేటువంటి దాన్ని ఈ విధంగా మనం చల్లాలండి. చల్లిన తర్వాత ఒక మట్టి ప్రమిద తీసుకొని, లేదంటే మీకు ఇంట్లో ఇత్తడి అయినా ఉంటాయి కదండి ప్రమిదలు, దాంట్లో ఏంటంటే ఆవు నేతితో దీపం వెలిగించాలి. అలానే ఈ యంత్రం మీద ఒక రెడ్ కలర్ ఫ్లవర్ అనేటువంటి దాన్ని ఈ యంత్రం మీద ఉంచాలండి. ఓకేనా, ఉంచిన తర్వాత అగరబత్తీలు వెలిగించండి, లేదంటే ఆవు నేతి కప్స్ దొరుకుతాయి మనకి, ధూపం. ఓకేనా, ఆ ధూపాన్ని వెలిగించి జస్ట్ యంత్రానికి ధూపాన్ని ఇలా ఇవ్వాలండి. ఇలా ఇచ్చి నీట్గా ఈ యంత్రాన్ని తీసుకెళ్ళి మీరు లామినేషన్ చేయించుకొని మీకు సంబంధించినటువంటి బిజినెస్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, అంటే మీకు ఆ బిజినెస్లో మీరు డబ్బు పెట్టుకునేటువంటి ఇవి ఉంటాయి కదండి, డబ్బులు గల్లాపెట్లు అంటాం మనం, డైలీ చిల్లర కొట్టోళ్ళకి అయితే ఐడియా ఉంటుంది, గల్లాపెట్లు అని చెప్పి డబ్బులు పెట్టుకుంటారు. ఓకేనా, ఆ డబ్బులు వచ్చేటువంటి మార్గంలో పెట్టుకోండి. లేదంటే మీకు సంబంధించినటువంటి మీ యొక్క బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ మీ కంటికి ఎదురు కనిపించేటట్లు ఎక్కడ పెట్టుకొని ప్రతిరోజు దాన్ని చూస్తూ ఉండండి. దాన్ని చూసినప్పుడల్లా ఓం మహాలక్ష్మి నమః అనేటువంటి మంత్రాన్ని జపించుకుంటూ ఉండండి. ఓకేనా, ఈ విధంగా దీన్ని రోజు మొత్తంలో వీలైనన్ని ఎక్కువ సార్లు ఈ యంత్రం అనేటువంటి దాన్ని చూస్తూ ఉండాలండి. మీరు ఈ విధంగా చూసిన ప్రతిసారి కూడా ఓం మహాలక్ష్మి నమః అనేటువంటి మంత్రాన్ని మీరు మనసులో అనుకుంటూ ఉండాలి. అలానే ప్రతిరోజు ఈ యంత్రానికి ధూపం అనేటువంటి దాన్ని ఖచ్చితంగా చూపించాలండి. ధూపాన్ని ఈ విధంగా ఖచ్చితంగా చూపించాలి 2 పూట్ల, ఉదయం సాయంత్రం ఎటు షాపుల్లో అగరబత్తీలు వెలిగిస్తారండి. ఆ అగరబత్తీలు వెలిగించినప్పుడు మళ్ళీ దానికి చూపించిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే దాని ముందు కూర్చొని మీరు మనసులోనేనండి ఓం నమః శివాయ అనేటువంటి దాన్ని కనీసం మినిమం 21 సార్లు అనుకోండి. అలానే ఓం మహాలక్ష్మి నమః అనేటువంటి దాన్ని మళ్ళీ ఒక 21 సార్లు ప్రతిరోజు దీన్ని చేస్తూ ఉండాలండి. ఆ యంత్రాన్ని చూసి ప్రతిరోజు ధూపం ఇవ్వాలి, ఇలా చేయాలండి. ఇలా చేస్తూ ఉంటే ఈ యంత్రం అనేటువంటిది ప్రతిరోజు కూడా యాక్టివేట్ అవుతూ ఉంటుంది. యంత్రాన్ని మీరు చూస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ యంత్రం యొక్క ఎనర్జీ అనేటువంటిది మన సబ్ కాన్షియస్ మైండ్గా కనెక్ట్ అయ్యి యూనివర్స్ కనెక్ట్ అయ్యి మన బిజినెస్ అనేటువంటిది డెవలప్ అవ్వటం కోసం, అలానే మన బిజినెస్ అనేటువంటి గ్రోత్ అవ్వటం కోసం ఎవరైతే వ్యక్తులు కావాలో, ఏవైతే పేమెంట్స్ కావాలో, పేమెంట్స్ వచ్చే మార్గాలు ఏంటి, ఆ వ్యక్తులు ఎవరైనటువంటి వాళ్ళు మన జీవితంలోకి ఎంటర్ అవుతూ ఉంటారండి. నా స్టూడెంట్స్ చాలా మంది కూడా యంత్రం అనేటువంటి దాన్ని గీసి వాళ్ళ క్లయింట్స్కి ఇచ్చి దాని నుంచి పాజిటివ్ రిజల్ట్ అనేటువంటిది పొందారండి. నేను కూడా చాలా మందికి ఇచ్చాను, వాళ్ళు కూడా చాలా మంచి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. కాబట్టి మీరు కూడా యంత్రాన్ని గీసుకొని మీ బిజినెస్లో డెవలప్ అయ్యేటువంటి విధంగా డెవలప్ అవ్వండి. ఇంకా అవ్వలేదండి, నేను రెమెడీస్ కూడా చెప్తాను మీకు, ఇంకొన్ని రెమెడీస్ చెప్తానండి బిజినెస్ గ్రోత్ గురించి. అలానే ఇంకో విషయం ఏంటంటేనండి, ఇంకొక విషయం ఏం చేయాలంటే చూడండి, ఈ యంత్రాలు ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలండి. మీరు ప్రతి ఒక్కళ్ళు యంత్రం నేర్చుకోండి. ఇది ఒక్కటే కాదు, మీకు ఆల్రెడీ నేను చెప్తున్నాను కదా, ఇలాంటి 100కి పైగా యంత్రాలండి. ఇది ఒక్కటే చిన్న యంత్రం, ఇలాంటిది 100కి పైగా యంత్రాలు నేను నేర్పించడం జరుగుతుందండి. ఈ నా సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. ఈ గురువారం నుంచి నా సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. సో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు ఎన్రోల్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఈ యంత్రాల గురించి సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం తీసుకొచ్చింది మనమేనండి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు రెమెడీస్లోకి వెళ్దామండి. మనం రెమెడీస్లోకి కనుక మనం వెళ్తే కనుక ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా మనకి పెసలు ఉంటాయి కదండి, పచ్చ పెసలు ఉంటాయి కదా, పచ్చ పెసలు అనేటువంటి దాన్ని నానబెట్టండి. నైట్ పూట నానబెట్టండి. పచ్చ పెసలు అనేటువంటి దాన్ని నానబెట్టి ప్రతిరోజు కూడా, లేదంటే పచ్చ పెసలు బియ్యం అండి.
ఒక జస్ట్ ఇంతండి, ఒక గుప్పెడు అంతే. ఒక గుప్పెడు తీసుకొని కొన్ని ఇన్ని పచ్చపెసలు ఇన్ని బియ్యం తీసుకోండి, నైట్ అంతా నానబెట్టండి. ఏవైతే ఆ మిశ్రమం ఉందో దీన్ని ఏం దంచవసరం లేదు, ఏం చేసలేండి. ఆ నీళ్లు వడగొట్టేసి దాన్ని తీసుకెళ్ళి పక్షులకి తినిపించండి, అంతే సింపుల్. పక్షులకి వేయండి అంతే. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మీ బుధుడు యాక్టివేట్ అయిపోతారండి, అలానే మీ చంద్రుడు యాక్టివేట్ అవుతారు. రెండూ కూడా, చంద్రుడు అంటే మనీ అండి, లిక్విడ్ క్యాష్ ఫ్లో, అంటే బుధుడు అంటే బిజినెస్కు సంబంధించినటువంటి వాళ్ళు. మరి ఈ రెండూ కలిస్తే ఇంకేంటండి, బిజినెస్లో అభివృద్ధి కదండి. ఈ యంత్రాన్ని మీ దగ్గర పెట్టుకోండి, ఈ రెమెడీ ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇంకొకటి ఏం చేయాలి, ఇంకొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటేనండి, మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మీ బిజినెస్ యొక్క నేమ్ అనేటువంటిది కంపాటబిలిటీలో ఉండాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే మీ యొక్క బిజినెస్ యొక్క నేమ్ అనేటువంటిది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్తో కంపాటబిలిటీగా ఉందో అప్పుడు ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది జనాలని అట్రాక్ట్ చేస్తుంది, మీ ఆరా యొక్క ఎనర్జీని పెంచుతుంది. ఎప్పుడైతే మన ఆరా యొక్క ఎనర్జీ అనేటువంటిది మన డేట్ ఆఫ్ బర్త్కి, మన నేమ్స్, అట్లనే మన బిజినెస్ నేమ్స్ అన్ని కంపాటబిలిటీలో ఉన్నాయో అప్పుడు బిజినెస్ యొక్క గ్రోత్ అనేటువంటిది పెరిగేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఆ బిజినెస్లో ఒడిదుడుకులు కూడా కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీ బిజినెస్కి అనుగుణంగా మీకు మొబైల్ నెంబర్ ఉండాలి. ఓకేనా, మీ బిజినెస్కి అనుగుణంగా మీకు మొబైల్ నెంబర్ ఉండాలి. బిజినెస్కి మొబైల్ నెంబర్లో నెంబర్స్ మారుతాయండి. లాస్ట్ 4 డిజిట్స్ అనేటువంటి చాలా 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 ఇంపార్టెంట్ అండి. ముందల 6 నెంబర్లు మీ పేర్స్ తీసుకుంటారా, ప్లేసులు తీసుకుంటారా, మీ ఇష్టం అండి. బట్ కానీ లాస్ట్ 4 నెంబర్లు మాత్రం మీ డేట్ ఆఫ్ బర్త్కి, మీ బిజినెస్కి అనుగుణంగానే ఉండాలండి. ఇది లేకుండా చాలామంది పొరపాట్లు చేసి వేలకు వేల రూపాయలు పెట్టి బయట మొబైల్ నెంబర్లు తీసుకొని బొక్కబోర్లా పడి, ప్రొఫెషన్లో ఇబ్బందులు పడి నా దగ్గరికి వచ్చి 2,500 రూపాయలతో మొబైల్ నెంబర్ తీసుకొని ఇప్పుడు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. ప్రతిరోజు ఇయర్ ఫోన్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా, ఇది జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ మీ సిగ్నేచర్ అనేటువంటిది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. సిగ్నేచర్లో లైఫ్లో గ్రోత్ అయ్యేటప్పుడు సిగ్నేచర్లో కట్లు ఉండకూడదు, సిగ్నేచర్లో అనవసరంగా గీతలు గీయకూడదు, సిగ్నేచర్లో అనవసరంగా డాట్లు పెట్టకూడదు, సిగ్నేచర్లో అనవసరంగా సింబల్స్ పెట్టకూడదు. మీ సిగ్నేచర్లో మనీకి సంబంధించినటువంటి ప్యాటర్న్స్ ఉండాలి, బిజినెస్ గ్రోత్కు సంబంధించినటువంటి ప్యాటర్న్స్ ఉండాలి. ఈ విధంగా సిగ్నేచర్లో ఆ ప్యాటర్న్స్ని ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు మన సిగ్నేచర్ అనేటువంటి మన ఐడెంటిటీ అండి. ఓకేనా, మీరు బ్యాంకుకి వెళ్ళి ఒక చెక్ ఇచ్చారనుకోండి, మీ మొబైల్ నెంబర్ రాస్తే మీకు ఎవరు డబ్బులు ఇవ్వడండి. ఓకేనా, బయట పిచ్చోళ్ళు చాలామంది మొబైల్ నెంబర్ని ఐడెంటిటీ అని చెప్తున్నారు. మొబైల్ నెంబర్లు అమ్ముకోవడానికి అదొక ఎత్తుగడ అంతే. మీ సిగ్నేచర్ అనేటువంటి మీ ఐడెంటిటీ అండి. బ్యాంకులో మీరు వెళ్ళి మీ సిగ్నేచర్ కరెక్ట్గా ఉంటేనే మీకు డబ్బు ఇస్తారు. అట్లనే ఒక అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీ సిగ్నేచర్ కరెక్ట్గా ఉంటేనే అప్లికేషన్కి వ్యాలిడిటీ ఉంటుంది. అలా కాకుండా అక్కడ మొబైల్ నెంబర్ వేస్తే సరిపోదండి. కాబట్టి మీ సిగ్నేచర్ అనేటువంటిది కరెక్ట్గా ఉండాలి. చూడండి, మీ నేమ్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మీ బిజినెస్ నేమ్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి, మీ సిగ్నేచర్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఈ మూడిటి తర్వాత మొబైల్ నెంబర్ అనేటువంటి మీ బిజినెస్కి అనుగుణంగా ఉండేటట్టు చూసుకోవాలి. సో కాబట్టి మీకు బిజినెస్ కావాలనుకున్నా, ఏ నేమ్ కరెక్షన్ కావాలనుకున్నా, మొబైల్ నెంబర్ కావాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అట్లానే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ప్రతి బిజినెస్ మ్యాన్ కూడా గుర్తుపెట్టుకోండి, మనకి బయట గ్రీన్ అవెంచరిన్ గుర్తుపెట్టుకోండి, గ్రీన్ అవెంచరిన్ అనేటువంటిది ఒక క్రిస్టల్ బ్రాస్లెట్ అనేటువంటి దొరుకుతుందండి. గ్రీన్ అవెంచరిన్, ఓకేనా, ఆ గ్రీన్ అవెంచరిన్ క్రిస్టల్ బ్రాస్లెట్ ప్రతి ఒక్కళ్ళు కూడా బిజినెస్ చేసేటువంటి ప్రతి ఒక్కళ్ళు ధరించండి. అట్లనే బిజినెస్ చేసేటువంటి వాళ్ళు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్ 5 అంటే లో షుగరిటీ తీసుకోండి. లో షుగరిటీ తీసుకొని నెంబర్ 5 అనేటువంటిది లేదనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఏదైతే మీ యొక్క ఏం చెప్పానో గ్రీన్ అవెంచరిన్ అనేటువంటిది ఆ క్రిస్టల్ బ్రాస్లెట్ అనేటువంటిది ఖచ్చితంగా వేసుకోండి. ఓకేనా, ఆ క్రిస్టల్ బ్రాస్లెట్ ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు ఇంకొకటి అండి, మీకు ఎవరికైనా సరేనండి బిజినెస్లో కనుక క్యాష్ ఫ్లో గుర్తుపెట్టుకోండి, బిజినెస్లో క్యాష్ ఫ్లో అనేటువంటిది పెరగాలి అని మీరు అనుకుంటుంటే కనుక ఖచ్చితంగా మీ బిజినెస్ ఏదైతే ఉందో మీ బిజినెస్ ఏరియాలో సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో, ఓకేనా, గుర్తుపెట్టుకోండి, మీ బిజినెస్ ఏరియాలో సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఒక మొక్క, ఆర్టిఫిషియల్ మొక్క కాదు నేను చెప్తుంది, ఆర్టిఫిషియల్ మొక్క కాదు, లైవ్ మొక్క, ఒక మొక్క అనేటువంటి దాన్ని అక్కడ ఉంచుకోండి. ఓకేనా, ఆ మొక్కకి సంబంధించిన కుండీ ఏదైతే ఉందో ఆ కుండీ అనేటువంటిది మీరు ఎల్లో కలర్లో ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా, లేదంటే ఎల్లో కలర్ ఉండేటట్టు చూసుకోండి. బ్లాక్ కలర్ లాంటివి పెట్టద్దు దయచేసి. బ్లాక్ కలరు, బ్రౌన్ కలరు, బ్లూ కలరు ఇట్లాంటివి పెట్టద్దు. పెడితే గ్రీన్ కలర్ పెట్టండి, లేదంటే కుండి ఎల్లో కలర్ పెట్టండి. ఈ 2 కలర్స్ ఉండేటట్టు చూసుకోండి. లైవ్ మొక్క, ఆ మొక్క కూడా ఎలా ఉండాలండి, ఆకులు పెద్దవిగా ఉండాలి. ఓకేనా, ముళ్ళకి సంబంధించిన మొక్కలు వాడకూడదు. కాక్ట
కాక్టస్ ఏదైతే ఉంటుందో బ్రహ్మజములు నాగజములు అట్లాగా కాక్టస్ మొక్కలు మనం వాడతాం ఇంట్లో ముళ్ళు వచ్చేవి, అది అసలు ఇంట్లో ఎక్కడా ఉండకూడదండి, కంప్లీట్గా రిస్ట్రిక్షన్ అది. ఓకేనా? ఇంట్లో మనకి ఏమంటే పామ్ ట్రీస్ అని వస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి, చాలా పెద్ద ఆకులు ఉంటాయి. ఓకేనా? ఇంత పెద్ద పెద్ద ఆకులు ఉండేటువంటివి ఏవైతే ఉంటాయో ఆ ఆకులు ఉండేటువంటి మొక్కలు అనేటువంటి దాన్ని సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈ విధంగా చేస్తూ నేమ్ కరెక్షను, సిగ్నేచర్ కరెక్షను, అట్లనే డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి రెమెడీస్ అనేటువంటి ఫాలో అవుతా ఈ యంత్రం అనేటువంటి దాన్ని మీ దగ్గర పెట్టుకోండి. ఖచ్చితంగా కూడా బిజినెస్లో ఏవైతే మీరు ఇప్పుడు స్ట్రగుల్ అవుతున్నారో దానికి సంబంధించిన స్ట్రగుల్స్కి కారణం ఏంటి, ఆ సొల్యూషన్స్ ఏంటి అనేటువంటిది మీ కళ్ళ ముందు వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. కాబట్టి మీరు కూడా ఆ యంత్రాస్ గురించి నేర్చుకొని ఈ యంత్రాస్ నాలెడ్జ్ అనేటువంటి దాన్ని మీరు కూడా గెయిన్ చేయాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, ఆ లింకులో రిజిస్టర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. అలానే మనం ప్రతి సండే, సాటర్డే లేదంటే వీక్లో ఎప్పుడైనా సరే మనం ఫ్రీ క్లాసెస్ కూడా మనం పెడుతున్నామండి. ఆ ఫ్రీ క్లాసెస్లో కూడా మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక మీరు జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. రిజిస్టర్ అవ్వండి. మీరు రిజిస్టర్ అయితే ఫ్రీ క్లాస్ ఉన్నప్పుడల్లా మీ మెయిల్కి లింక్ అనేటువంటిది వస్తుందండి. సో ఫ్రెండ్స్, ఇన్ని విషయాలు ఎవ్వరూ చెప్పన్నటువంటి ఇన్ని విషయాలు సీక్రెట్గా ఉంచిన ఏవైతే రెమెడీస్ ఉన్నాయో అలానే సీక్రెట్గా ఉంచినటువంటి ఏవైతే యంత్రాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను మీ ముందుకు తీసుకొచ్చి పెడతానండి. నేను మీ దగ్గర నుంచి ఆశించేది ఏంటంటే ఛానల్ని లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్లో మీరు ఏ సమస్యతో ప్రాబ్లం ఫేస్ చేస్తారో అది పెడితే దానికి సంబంధించినటువంటి ప్రతి సమస్యకి మనకి రెమెడీస్ ఉంటాయండి, ప్రతి సమస్యకి కూడా మనకి యంత్రాలు ఉంటాయండి. ఆ సమస్య నుంచి బయటపడటానికి ఎంతో కొంత మనకు పాజిటివిటీ అనేటువంటిది ఇస్తాయండి ఆ యంత్రాలు అనేటువంటివి. కాబట్టి దయచేసి మనకి కింద కామెంట్లో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటో పెట్టండి. ఆ వీడియో అనేటువంటిది లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే మీకు తెలిసిన బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుందండి. సో నా వీడియోస్ని లైక్ చేసి కింద కామెంట్లో మీకు సంబంధించిన ప్రాబ్లం ఏం ఫేస్ చేస్తున్నారో పెడుతున్న వాళ్ళకి వీడియోని షేర్ చేస్తూ మనల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకి కోర్సులో ఎన్రోల్ అవుతున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ అండి.